మహల్లో ఉన్న ఆత్మ నాలుగా బందీగా ఉన్నా ఇప్పుడు నాకు విడుదల వచ్చింది. ఇక ఎవ్వరిని వదిలిపెట్టను. బ్రతికి ఉన్నప్పుడు నాకు ఎదురు తిరుగుతారా? చెప్తా. ఇప్పుడు అందరి సంగతి చెప్తా. ఈ కాలభైరవి అంటే ఏంటో చూపిస్తా. కాలభైరవి ఆత్మ ఇప్పుడు ఊరిలో తిరగడం మొదలుపెట్టింది. సాయంత్రం 6 గంటల తర్వాత ఎవ్వరు బయటకు రావటం లేదు. అప్పుడే ఒక ఇంట్లో ఎవరో తలుపు కొడుతున్న శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఎలా ఉంటుందంటే, తలుపు తెరవకపోతే పగలు కొట్టుకుని లోపలికి వస్తారేమో అన్నంత భయంకరంగా ఉంది. ఏమయ్యా, ఎవరో తలుపు తరుతున్నారు. నాకు చాలా భయంగా ఉంది. అప్పుడే తలుపు విరిగిపోతుంది. బయట ఉన్న కాళభైరవి ఆత్మ లోపలికి వస్తుంది. ఆమె కళ్ళు కోపంతో ఎర్రగా ఉంటాయి. నా పాలనికి వంకలు పెడతారా? మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి ఆ దెయ్యం వాళ్ళిద్దరినీ క్రూరంగా చంపేస్తుంది. ఇక ఉదయాన్నే అందరూ ఒక మర్రి చెట్టు కింద సమావేశమవుతారు. దోషులుగా అమర్ రుచికలను నిలబెడతారు. అసలు ఈ సమస్య అంతా మీ వల్లే వచ్చింది. ఆ మహల్ లోపలికి మీరు వెళ్ళాకపోయి ఉంటే ఈరోజు ఆ దెయ్యం ఊర్లోకి వచ్చేది కాదు. సమస్య మా వల్లే వచ్చింది కాబట్టి దీనికి పరిష్కారం కూడా మేమే వెతుకుతాం. మాకు కొంచెం సమయం ఇవ్వండి. సరే, 1 వారం రోజుల్లో అమావాస్య ఉంది. అప్పటి వరకు మీకు గడువు ఇస్తున్నాం. అంతలో ఈ ఊరి సమస్యకి సమాధానం దొరికిందా సరి, లేకపోతే మిమ్మల్ని ఈ మర్రి చెట్టు కిందే సమాధి చేస్తాం. ఊరివాళ్లు అక్కడ్నుండి వెళ్ళిపోతారు. అమర్ రుచిక ఆలోచనలో అమర్ రుచిక ఇద్దరూ ఇంట్లో దిగులుగా కూర్చునుంటారు. అమ్మా, మీకేమైనా తెలుసుంటే చెప్పండి. ఇప్పుడు మా ఇద్దరి ప్రాణాలే కాదు, ఈ ఊరి భవిష్యత్తు కూడా మా చేతుల్లో ఉంది. ఇది రక్త సంబంధానికి చెందిన రహస్యం బాబూ. మాకు అన్నీ తెలుసు, కానీ ఇచ్చిన మాటను తుంచలేం. మమ్మల్ని క్షమించు. ఒక్క చిన్న ఆధారమైనా చెప్పండి ఆంటీ, మిగతాదంతా మేమే తెలుసుకుంటాం. అమర్ తల్లి తలదించుకుని మౌనంగా ఉంటుంది. పద రుచిక, ఎవరో ఒకరికైనా నిజం తెలుసుండాలి. అమర్ రుచిక ఊరిలోని ప్రతి ఇంటికి వెళ్తారు. వృద్ధులను, రైతులను, పూజారిని అడుగుతారు. అందరూ ఒకే సమాధానం చెప్తారు. ఆ రాజమహల్ గురించి అడగొద్దు బాబూ. కొంతమంది భయంతో తలుపులు మూసేస్తారు. మరికొందరు మాట్లాడబోతూ ఒక్కసారిగా ఆగిపోతారు. సాయంత్రం రోజంతా తిరిగినా ఒక్క ఆధారం కూడా దొరకదు. అమర్ రుచిక నిరాశగా మర్రి చెట్టు కింద ఉన్న అరుగుపై కూర్చుంటారు. అసలెక్కడ మొదలైందో తెలియని కథని ఎక్కడికెళ్ళి వెతుకుతాం అని ఆలోచిస్తూ ఉండగా ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. ఈ ఖజరనాథ్ రహస్యం చాలా కష్టమైంది. దీనిని పరిష్కరించడం అంత సులువు కాదు. మీరెవరు? మీకు ఈ కథ గురించి తెలుసా? తెలుసు బాబు. ఈ కాలభైరవి ఒకప్పుడు ఈ రాజ్యాన్ని పాలించింది. ఆమె పాలనలో రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉంది. ఆమె చెప్పిన తీర్పులో వంక పెట్టడానికి లేదు. కాని ఆమెకి ఒక అక్క, రత్నావతిదేవి. రాణిగా అవకాశం చెల్లెలికి వచ్చినందుకు ఆమె ఓర్వలేకపోయింది. రత్నావతిదేవినే రాజ్యం కోసం కాలభైరవిని చంపేసింది. అప్పటి నుండి కాలభైరవి పగతో రాజమహల్లో బందీ అయిపోయింది అని ఆ వ్యక్తి చెప్తాడు. అదంతా విన్న అమర్ అదే నిజమని నమ్ముతాడు. రుచికకు ఎక్కడో తెలియని అనుమానం ఉంటుంది. ఆమె ఆ వ్యక్తిని ఏదో అడగబోతుండగా వాణి అక్కడికి వస్తుంది. అమర్, రుచిక, మీరిద్దరూ నాతో పాటు రండి అని చెప్పి వాళ్ళని తీసుకెళుతుంది. కాని ఎవరికీ తెలుసు, వాళ్లకి తెలిసిన నిజం నిజం కాదని. వాణి వాళ్ళిద్దర్నీ తన ఇంటికి తీసుకెళ్తుంది. అమర్, ఇది చూడు. ఈ ఫోటో నాకు స్టోర్ రూంలో దొరికింది.
ఇందులో చూడు ఎవరెవరున్నారో. అమర్ అందులోకి చూస్తాడు. ఫోటోలో 3 చిన్నపిల్లలు, 3 ఆడవాళ్లు కనపడతారు. ఆ 3లో ఒకరు కిరీటం పెట్టుకుని ఉంటారు. ఈ ముగ్గురెవరు? ఆ ముగ్గురెవరు? అరే అమర్, నువ్వు గుర్తుపట్టలేదా? ఈ ముగ్గురం మనమేరా. ఈవిడ కిరీటం పెట్టుకునుంది కాబట్టి ఈవిడ రాణి అయి ఉండొచ్చు. అంటే రాణి కాళభైరవి అన్నమాట. ఈవిడ మా అమ్మ లీలావతి, రాణిగాడి దగ్గర దాసిగా పనిచేసేది. మరి ఈవిడిప్పుడు ఎక్కడున్నారు? మా అమ్మ నన్ను పట్టించుకోకుండా ఊర్ని వదిలి వెళ్ళిపోయింది. అప్పట్నుండి మా నానమ్మ నన్ను చూసుకుంటుంది. అసలు మీ అమ్మ ఎందుకు ఊరు వదిలి వెళ్ళిపోయింది? ఏమో తెలీదు. అమర్, రుచిక తలపట్టుకుని కూర్చుంటారు. ఎటు చూసినా శూన్యమనే అనుభూతి చెందుతారు. హే అమర్, మరీ ఈవిడెవరు? ఆ 3 ఒకరి ముఖాలు ఇంకోరు చూసుకుంటారు. చిన్న వయసు కావడంతో వాళ్లకావిడ గుర్తులేదు. అప్పుడే వాని నానమ్మ అక్కడికొస్తుంది. ఆ మిగిలిన ఆవిడ రత్నవతి కాదు అని చెప్పేలోపే దెయ్యం అక్కడికి వస్తుంది. ఉన్నట్లుండి వాతావరణం మారిపోతుంది. నిజం తెలుసుకోవాలనుకుంటే బ్రతకకూడదు, బ్రతకాలనుకుంటే నిజం తెలుసుకోకూడదు అని వాడి నానమ్మను చంపస్తుంది.